మీరేం చెప్తారు? మీ వ్యూ ఏంటి ఈ కేసు మీద? ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలని కూడా పిటిషన్ వేశారు కాబట్టి. ఇప్పుడు మన సుబ్బారావు గారు చెప్పినట్టు ఏసీబీ కోర్టులో వాళ్ళు వేసినటువంటి అంటే మిథున్ రెడ్డి తరఫున వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ లేదా వాటన్నిటి మీద మరి సిట్ తరఫు న్యాయవాదులు అంత సమర్థవంతంగా వాటిని అడ్రస్ చేయలేకపోయారా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. ఒకటి. రెండోది, ఆయనకి 25వ తారీఖున అనుకుంటాను, బహుశా నాకు గుర్తున్నంత వరకు సెప్టెంబర్ 25వ తారీఖున బెయిల్ వచ్చింది. ఇప్పటి వరకు ఎందుకు వ్యవధి తీసుకున్నారు అనేటువంటిది ఒకటి కూడా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన తిరుపతిలో విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడినటువంటి మాటలు బెయిల్ షరతులకు విరుద్ధంగా ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం సామాజిక మాధ్యమంలో లేదా టీవీ చర్చల్లో వచ్చింది. మరి దాన్ని కూడా వీళ్ళు సవాల్ చేశారా, లేకపోతే అసలు దాంతో నిమిత్తం లేకుండానే ఆ బెయిల్ ఇచ్చినటువంటి తీరు అంటే న్యాయమూర్తి తీర్పునే వీళ్ళు సవాల్ చేశారా అనేటువంటిది ఒకటి. మరి అదే వాదనల్ని రేపు హైకోర్టులో అటువైపు నుంచి ఇటువైపుల నుంచి కూడా వాదిస్తే మరి ఒకవేళ ఇక్కడ కూడా గనక దాన్ని తిరస్కరణకు గురైతే ఏమిటి సిట్ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇక్కడ జనానికి ఆసక్తి కలిగించేటువంటి అంశం అనేది నా అభిప్రాయం. అందువలన అంటే మీరు చెప్తోంది కొంత ఆలస్యమైంది అంటారా నిర్ణయం తీసుకోవడంలో? ఆలస్యమైంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వెంటనే ఇప్పుడు వాళ్ళు ఆర్గ్యూ చేశారు, లాయర్లందరూ సీనియర్ లాయర్సే ఉంటారు, అనుభవజ్ఞులే ఉంటారు. మరి వెంటనే ఎందుకని మూవ్ చేయలేదు హైకోర్టుకు అనేది నాకున్న సందేహం. మరి ఏదైనా సాంకేతిక పరంగా ఉన్నటువంటి అంశాలు ఏమన్నా ఉంటే సుబ్బారావు గారు చెప్తే బాగుంటుంది అనేది నాకు. విద్యాసాగర్ గారు ఏం చెప్తారు అంటే, కోటేశ్వరరావు గారు ఒక వర్షన్ చెప్తున్నారు. సరే, ఆలస్యం ఎందుకు చేయాల్సి వచ్చింది ఇలాంటి కారణాలు ఒకటి, తర్వాత బెయిల్ తీసుకున్న తర్వాత ఉల్లంఘనకు పాల్పడ్డారా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి ఈ పిటిషన్ వేశారా, ఇలా కొన్ని విషయాలు లేవనెత్తారు. మీరేం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు, ప్యానల్ మెంబర్స్ అందరికి. ఇది మేము అందరూ కొద్దిగా డిసప్పాయింట్ అయినటువంటి విషయం. ఏది మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావటం అన్నది మేము బాగా డిసప్పాయింట్ అయినటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక సంచలన కేసు కాదు, ఇది సంచలనమైనటువంటి విషయం. ఫస్ట్ సంచలనమైనటువంటి విషయం. ఎందుకంటే లిక్కర్ మీద 2019 నుంచి 2024 వరకు వార్తాపత్రికలు లేవు. అన్ని పుంకాలుగా వార్తలు వచ్చినటువంటి విషయాల్లో గవర్నమెంట్ మారిన తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇంతమంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళింది? అమిత్ షా గారి దగ్గర డిస్కషన్ జరిగింది.